దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామమును బట్టి ప్రియా దేవుని బిడ్డలు, ఆత్మీయులు, ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటున్నా, తప్పక మానక వింటున్న మీ అందరికీ ప్రభువు పేరట హృదయపూర్వకమైన నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ఈ దినము చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనం. నీవు భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యోబు చెప్తున్న మాట, దేవుడంట హిమముతో అనగా మంచుతోను వర్షముతోను నీవు భూమి మీద పడు అని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడంట. గమనించండి ప్రతి ఒక్కరూ కూడా. ఈ భూమి మీద మంచు పడాలన్నా వర్షము కురవాలన్నా దేవుడే దానికి ఆజ్ఞ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద మంచు పడాలన్నా, వర్షం పడాలన్నా, పిడుగులు పడాలన్నా ఇవన్నీ కూడా దేవుడే ఆజ్ఞ ఇవ్వాలి. దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండా మంచు కురవదు, వర్షము పడదు. ఇది చాలామందికి తెలియని విషయం, శాస్త్రవేత్తలకు కూడా తెలియని విషయం, మహా గనులకు కూడా, విద్యావేత్తలు కూడా, తత్వవేత్తలు కూడా తెలియని విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఒక మంచు పడాలన్నా దేవుని ఆజ్ఞ కావాలి, వర్షం పడాలన్నా దేవుడు ఆజ్ఞాపించాలి. ఎందుకంటే అది ప్రకృతి, సృష్టి. ఆ సృష్టిని చేసిన దేవుడే వాటికి ఆజ్ఞాపిస్తే తప్ప అవి రావు, అవి కురవవు అని తెలుసుకోవాలి. వాతావరణ శాఖలున్నా ఈరోజు రాబోయే వర్షాకాలం వాతావరణ శాఖల వాళ్ళు హెచ్చరిస్తున్నా, వాళ్ళు ఎప్పుడు హెచ్చరిస్తారంటే ఆ సూచనలు వారికి కనబడితేనే ప్రకృతిలో. అవి కనబడకపోతే వారు కూడా మనకి చెప్పలేరు. అవి కనబడాలంటే దేవుడు వాటిని రప్పించాలి, దేవుడు వాటికి ఆజ్ఞాపించాలి. అందుకే ఈరోజు మంచు కురుస్తుందన్నా కూడా, వర్షం వస్తుందన్నా కూడా అది దేవుని ఆజ్ఞతోనే వస్తుందని గమనించండి, గ్రహించండి. దేవుని ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీద ఏ ఒక్కటి జరగదో, జరిగే అవకాశం కూడా లేదు. ఈ సృష్టి ఉన్న ప్రతిదీ దేవుని మాట వినాలి. అది మంచుతో సహా, వర్షంతో సహా, సూర్యుడితో సహా, చంద్రుడితో సమస్తం సృష్టి కూడా. అందుకే వాటికి కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి అవి పనిచేస్తున్నాయి. సృష్టికర్త మాట వింటున్నాయి. ఈ సత్యం ఎరగని వారు, తెలియని వారు తెలుసుకోండి. దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత అవి మూవ్ అయితేనే ఈ భూమి మీద ఉన్న మనుషులకు తెలుస్తుంది. వాళ్ళు కనుగొనగలుగుతారు, వారు వాటిని చూడగలుగుతారు. దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తే అవి మూవ్ అవుతాయి. అవి మూవ్ అవ్వకుండా అసలు ఏ మనిషి దేన్ని కనుగొనలేడు, చెప్పలేడు. కానీ ఈరోజు శాస్త్రవేత్తలు గొప్ప అనుకుంటున్నాం, కానీ కనిపెట్టిన వారు గొప్ప కానే కాదు. దేవుడు కంటే ఎవరు కూడా గొప్ప కాదు, అది కార్యం చేసే దేవుడే. కనుక ఈ వాక్యం మీరు గమనిస్తే, దేవుడు అంట మంచుతో మాట్లాడతాడంట, వర్షముతో మాట్లాడతాడంట, ఆజ్ఞాపిస్తాడంట వాటికి, మీరు వెళ్ళి భూమి మీద పడండి అని. అప్పుడు అవి వచ్చి భూమి మీద పడతాయి. ఇది దేవుని మాట, దేవుని వాక్కు. కనుక ఈరోజు మీరు గమనిస్తూ, మీరు చూస్తున్న ప్రతి ప్రకృతి, ప్రతి సృష్టి నా దేవుడిని యేసయ్య ఆజ్ఞాపిస్తేనే ఈ భూమి మీద జరుగుతున్నాయి, అన్నీ అమలు అవుతున్నాయి. ఆయన సృష్టికర్త గనుక, సృష్టి నడిపించేవాడు గనుక, సృష్టి ఆయన మాట వింటుంది కనుక నా దేవుని ఆజ్ఞ లేకుండా భూమి మీద ఏది కూడా జరగదు. మనం నమ్మిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అంత గొప్పవాడు కనుక ఆయన ఆజ్ఞ ఇస్తే మంచే కురుస్తుంది, వర్షమే వస్తుంది. మరి ఆయన ఆజ్ఞాపించినప్పుడు మనము కూడా ఆయన మాట వింటున్నామా లేదా? మనం కూడా ఆయన మాటకి లోబడి బతుకుతున్నామా లేదా? సృష్టి అంతా దేవుని మాట వింటుంది. ఆయన కురమండి కురుస్తుంది, ఆగిపోమంటే ఆగిపోద్ది. మనం కూడా ఆయన వెళ్ళమంటే వెళ్తున్నామా, ఆగిపోమంటే ఆగిపోతున్నామా? సృష్టి వింటున్నప్పుడు మనుషులు ఆయన మాట వింటాం లేదో ఒకసారి ఆలోచిద్దాం. ఆయన ఆజ్ఞాపించేది మనకే కాదు, సృష్టి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. సృష్టి మాట వింటుంది, మనమే వింటున్నాము లేదని అర్థం చేసుకోవాలి దేవుని. అంటే దేవుని మనం ఎంతగా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరిచి చాలా ప్రముఖమైన విషయం. కనుక అట్టి దేవుని మనం ఎప్పుడు కూడా గణపరిచే వారమై ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ భూమి మీద సమస్తం నీ ఆజ్ఞను బట్టి నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు. సమస్త నీ ఆధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. మనుషులుగా మేము కూడా నీ ఆధీనంలో ఉన్నాం. సృష్టి నీ మాట వింటుంది, నీ ఆజ్ఞను అనుసరిస్తుంది. మేము కూడా నీ ఆజ్ఞకు లోబడి అనుసరించి జీవితాలు దయచేయండి ప్రభు. నీ ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీద ఏది జరగదు. ఒక మంచి అయినను పడదు, వర్షమైన పడదు. పడాలంటే నీ ఆజ్ఞ కావాలి. అంత అద్భుతంగా నువ్వు సృష్టిని కలుగ చేసినందుకే నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.